సో నేను చెప్పేది ఒక్కటే అలేఖ్య, నువ్వెవరికీ భయపడద్దు. ఏ టైంలోనైనా ఈ సింహరాజు సపోర్టు నీకెప్పుడూ ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికే నీ భర్తకి నువ్వు ఒంటరి దానివి, నువ్వేమీ చేయలేవనే నమ్మకం వచ్చేసింది కాబట్టే ఇప్పుడు నిన్ను బెదిరించి వెళ్ళాడు. హ్యాపీగా వెళ్ళిన నీ భర్తను తాపీగా ఉండనిస్తావా? భయం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపించు. అది చూపించడం కోసమైనా నువ్వు ఆ ఇంటికి వెళ్ళి తీరాలి. అందుకే వెళ్ళమంటున్నాను. జనాలు మారారు, సమాజం మారింది. ఒకప్పుడు గాఢంగా ప్రేమించినటువంటి భర్త భార్య కంటికిప్పుడు యమపాశంలో కనిపిస్తోంది. కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రుల్ని కష్టపెడుతూ హింసిస్తున్నారు. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు బాధపడ్డానికి కాదు, బోధపడేలా నీ మనసుకి ఎక్కించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఆవేదన చెందడానికి కాదు. ఆ ఆవేదన వల్ల ఏమీ రాదని నువ్వు తెలుసుకోవాలని ఇవన్నీ నీకు చెప్తున్నాను. నీ భర్త ఇక్కడికొచ్చి నోటికొచ్చిందంతా మాట్లాడుతూ ఒక్క సంతలో గోల ఎలా ఉంటుందో అలా తయారు చేసిపోయాడు. తన ఇష్ట ప్రకారం నేనుంటా, నా జీవితం నేను జీవిస్తా అంటూ వెళ్ళిపోయాడు. తన జీవితం తనది కాదు, అలేఖ్యదే. అంటే నీది. అది అతనికి తెలియజేయి. అర్థమవుతుందా? అర్థమైంది రాజా. నువ్వు ఏం చెప్పినా అందులో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఇప్పుడు నాకు అర్థమైంది. సో నేను ఆ ఇంటికి వెళ్తాను, వెళ్ళి తీరుతాను. అన్నయ్య ఏంటి ఇలా చేశాడు? అలేఖ్య వదిన్ని తీసుకొస్తానని చెప్పెళ్ళి ఇప్పుడు తను అసలు ఈ ఇంటికి రావద్దని చెప్పడం ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్? తనని తీసుకొస్తే సమస్య సద్దుమణుగుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇంకా పెద్దదయ్యేలా ఉంది. రే మాధవ, రాఘవ ఏమంటున్నాడ్రా? అలేఖ్య ఏది? తనని తీసుకురాకుండానే ఒంటరిగా వచ్చాడేంటి? అక్క, నీకేమని చెప్పి బయటికెళ్ళాడు? ఆ మహాతల్లి అలేఖ్య గురించి మీరందరూ బాధపడుతున్నారు కదా, వెళ్ళి ఓదార్చి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడురా. ఏంటి మాధవ అలా డల్గా ఉన్నావు? ఏమైంది? రాఘవ అలేఖ్యతో మళ్ళీ ఏమైనా గొడవ పెట్టుకున్నాడా? అన్నయ్య వెళ్ళింది అలేఖ్య వదిన్ని తీసుకురావడం కోసం కాదంట. మరి దేనికి వెళ్ళాడ్రా? ఏమన్నాడ్రా రాఘవ? అలేఖ్య ఎక్కడుంది? క్షేమంగానే ఉందా? ఎందుకు తీసుకురాలేదురా? మళ్ళీ ఏమన్నా గొడవ పడ్డారా? భూమి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నిన్ను రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. ఏం పర్వాలేదు మాధవ్. అన్నయ్య వదినెక్కడని అడిగితే అన్నయ్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను తనని తీసుకురావడం కోసం వెళ్ళలేదు, ఇంకెప్పుడు కూడా ఈ గడప తొక్కద్దు, ఈ ఇంటికి రావద్దని చెప్పడానికి వెళ్ళాడంట. వాడికి ఏమైందిరా అసలు? మంచోడు మంచోడు అనుకుంటుంటే వాడన్నీ ఇలాంటి పనులు చేస్తున్నాడు. అదే కదా మావయ్య గారు, ఎవరినైనా తిరిగి తీసుకురావడం కోసం వెళ్తారు కానీ ఇక నువ్వు రావద్దు అని చెప్పడం కోసం వెళ్లరు. బావగారి ఆలోచన అస్సలు కరెక్ట్గా లేదు. ఏంటి మాధవ ఇలా జరుగుతుంది? ఒక పక్క అత్తయ్య మావయ్య విపరీతంగా టెన్షన్ పడుతున్నారు. మనమేం చేయగలం బావా? అన్నీ తెలిసిన అన్నయ్య ఇలా ప్రవర్తిస్తుంటే. రాఘవ, ఆలేఖ్యని తీసుకురావడం కోసం వెళ్ళావు కదా, మరి తనెక్కడా? అక్క,
ఆ విషయం మాధవ్కి ఆల్రెడీ చెప్పాను. పేరున ప్రతి ఒక్కరికి చెప్పాలంటే కుదరదు.